నమస్తే అన్న అందరికీ. నేను జీవీ న్యూస్ విజయ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అయితే జహీరాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే పోటీ అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే బీజేపీ నుంచి అధిక సంఖ్యలో ఆశావాహులు ఉన్నట్లు అయితే సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం చూస్తున్న లెక్కల ప్రకారంగా అయితే ప్రతిరోజు పత్రికల్లో కూడా ఆయా వర్గాలకు చెందిన సామాజిక వర్గాలకు చెందిన వారి పేర్లు వినడం కూడా జరుగుతుంది. అత్యధికంగా బీజేపీలో 17 మంది ఆశావాహులు ఉన్నట్లు కూడా సమాచారం. అయితే దీంతో పాటు కాంగ్రెస్లో కూడా ఒకరిద్దరు పేర్లు ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన మదన్ మోహన్ ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఆయన స్థానంలో సురేష్ షెట్కర్ ఉంటారనే సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఇక ఈ టీఆర్ఎస్ అభ్యర్థులు మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎంపీగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్పుడు ఆయనకు అసలు ఇప్పుడు టికెట్ ఇస్తారా లేకుంటే మళ్ళీ ఆయన ఇయ్యరా అనేది చాలా సందిగ్ధంగా ఉంది. ఎవరి నోట్లో విన్నా ఆయనకు టికెట్ రాదు ఈ సంవత్సరము, ఇప్పుడు కొత్త వాళ్ళకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలవడం దానికి కారణం కూడా అని చెప్పవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాలకు దేనికో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడనే టాక్ అయితే ఉంది. అందుకోసమని మరి ఆయన పక్కకు పెడతారా లేకుంటే మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చి హ్యాట్రిక్ సాధించే ఎంపీగా చేస్తారా అనేది అది కేసీఆర్ చేతుల్లో ఉంది. కేసీఆర్ మొత్తం పార్లమెంటు అభ్యర్థులను కేసీఆరే నిర్ణయిస్తారని దినపత్రికల్లో వార్తలు కూడా చదవడం జరిగింది. అయితే ఆయన భాస్కర్ రెడ్డి మాత్రం కొద్దిగా ఉత్సాహంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక బీఆర్ఎస్లో మళ్ళీ ఇంకా ఎవరైనా తెరపైకి వస్తారా కొత్తోళ్ళు, మరి ఏంది ఏదో అనేది ఒక కామారెడ్డిలో ఒక ఆయన పెద్ద మనిషి బిల్డర్ ఉన్నారని ఒక టాక్ కూడా వినిపిస్తుంది. ఆయనకి ఇస్తే అవకాశాలు ఉన్నాయని. బీజేపీ నుంచి ఈటెల రాజేంద్రను కూడా దించే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మరి అది ఎక్కడి వరకు నిజమో ఏమో తెలియదు కానీ ఆయనతో పాటు అలే నరేంద్ర కుమారుడు అలే భాస్కర్ మరి అని చీకోటి ప్రవీణ్ ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా సుభాష్ రెడ్డి, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అనుకుంటా, ఎల్లారెడ్డి, ఇట్లా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి అక్కడక్కడ బీజేపీ నుంచి ఈ టికెట్ కోసం. ఏదేమైనా ఈ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు ఏ పార్టీ అధికారం చేజిక్కించి ఉంటుందో అనే ఆతృతత ప్రజల్లో నెలకొంది. మరి ప్రజలు ఏ విధంగా ఎవరికి తీర్పు ఇస్తారు అనేది కూడా మనం వేసి చూడాలి. అయితే టికెట్ ఎవరికి ఇస్తారు, ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి అనేది కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచించే ఓట్లు వేస్తారని నేనైతే అనుకుంటున్నా. డబ్బుల ప్రభావం ఎంత ఉన్నా అది గత అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. డబ్బుల ప్రభావం విషయం, డబ్బుల ప్రభావం ఉంటే ఇక అది ఎంతో కొంత పని చేస్తుండొచ్చు కానీ మొత్తానికి ఏది చేయదని నా అభిప్రాయం. మరి వ్యక్తిగతం అయితే చాలా బాగుంటుంది, వ్యక్తిగతంగా చూసి చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ అభ్యర్థుల ప్రక్రియ అయితే ముందు స్పష్టంగా తెలిస్తే కానీ మొత్తం క్లియర్గా ఏమి చెప్పే అవకాశాలు అయితే ఉండేవి. కాకపోతే ఇప్పటికే టాక్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే సమీపిస్తున్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్లు జరిగే సమయంలో ఇప్పుడు ఎంపీల ఎలక్షన్లు అని నోటిఫికేషన్లు అవి అక్కడక్కడ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం కదా. ఆ విధంగా చూసుకుంటే మరి ఏ ఎలక్షన్ల ముందు అయితే కూడా కొద్దిగా సందిగ్ధం ఉంది. మరి నోటిఫికేషన్ దేనికి జారీ చేసే వస్తుందో చూడాలి. సర్పంచ్లదా లేకుంటే
ఎంపీలది అనేది కూడా కొంచెం సందేహంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా తెలుస్తాయి. తెలిసినాక మీకు మరొక వీడియోలో తెలిసే ప్రయత్నం చేస్తా.